రైట్, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. నార్కెట్పల్లి ఫేమస్ హీరోయిన్స్ అందరూ మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అనుష, హరిప్రభ, సంధ్య. సో నైట్ పడుకున్నాం, ఉదయం లేచేసరికి హీరోయిన్స్ అయిపోయాం. లైట్లు, హడావిడి, అసిస్టెంట్లు, హీరోలు, డైరెక్టర్లు దూడు అంతా ఉంది. మేకప్ వేసుకున్నాం, సెట్ లోకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి, ఎలా యాక్ట్ చేస్తావేంటో. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, కెమెరా ముందు యాక్టింగ్ అనమాట ఇప్పుడంతా. ఓకే, అసలు నువ్వు చాలా ఫేమస్ హీరోయిన్, నీ ఆటోగ్రాఫ్ దొరకాలంటేనే 100 మంది అలా పడిపోతారు. అందరూ వస్తున్నారు నీ వెనకాల, మ్యామ్ ఆటోగ్రాఫ్ 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 ఫోటోగ్రాఫ్ అన్నారు. నీ కోపం వచ్చింది, ఏం మాట్లాడతావు అప్పుడు? జరగండి, తర్వాత ఇస్తానని చెప్తాను. బావగారి పేరేంటి? సతీష్. సతీ. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 months కంప్లీట్. 2 నెలలే. ఇంకా కొత్తగా ఉన్నది, కొత్తగా ఉంది కదా. ఏ హీరోలో ఉంటాడు బావ? బాలీవుడ్డా, టాలీవుడ్డా, హాలీవుడ్డా? టాలీవుడ్. టాలీవుడ్డా? ఏ ఊరుకో, పెళ్ళైన కొత్తలో హాలీవుడ్ అనాలి, ఆ తర్వాత నెమ్మదిగా బాలీవుడ్, ఆ తర్వాత టాలీవుడ్, ఆ తర్వాత ఏంటి హీరో లేదు ఎప్పుడు చూసినా ఇంట్లో. అప్పుడు జీరో అవుతాడు అనమాట. ఇప్పుడైతే అంత హాలీవుడ్ కదా. యాక్షన్ లో టాప్ ఉంటాడు కాబట్టి యాక్షన్ హీరో. లేదు లేదా? ఏడు బాబా ఇంత మాట అనేసింది. ఓకే, సత్తికి ఒక ట్యాగ్ లైన్ పెట్టాలంటే రెబల్ స్టార్, సూపర్ స్టార్, మెగా స్టార్, మెగా పవర్ స్టార్, అలా ఏ స్టార్ పెడదాం? సూపర్ స్టార్. ఆహా, ఓహో. ఎక్కడ హనీమూన్? లేదు, మొన్ననే అరుణాచలం దేవుడు ఆశీస్సులు కావాలి. ఓకే, అరుణాచలం. పెళ్ళి అవగానే విజయవాడ, అన్నవరం, సత్యనారాయణ స్వామి ఇవన్నీ ఉంటాయి. నేను అడగలా. హనీమూన్ గోవా, సింగపూర్, మలేషియా. ఫ్యామిలీతో వెళ్ళాం. ఒకవేళ నువ్వు హీరోయిన్ అయ్యావు, సో ఎలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తావు? ఫ్యామిలీ సినిమాలు అంటే ఒక హీరోయిన్, 2 హీరోలు ఉండాలి కాదు? ఫ్యామిలీ అంటే అంతే కదా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలే ఉండవు, సెంటిమెంట్. ఏది సెంటిమెంట్ గా ఒక డైలాగ్ చెప్పవా? ఈ పసుపు కుంకుమ ఆ దేవుడు ఇచ్చిన వరం, ఆ దేవుడే నా ప్రాణమే మా ఆయన. ఇది డైలాగ్. యాక్షన్. పసుపు కుంకుమ ఆ దేవుడిచ్చిన వరం. కొంచెం సెంటిమెంట్ తో చెప్పు. ఈ పసుపు, ఈ కుంకుమ ఆ దేవుడు ఇచ్చిన వరం. యాక్షన్. పిన్ని గారు చూడండి. పసుపు కుంకుమ. ఆగా. ఇటు నుంచి ఒక చెయ్య పెడితే ఇలా పసుపు కుంకుమ అంటావేటి? పెట్టు. ఇదిగో ఈ పసుపు, ఈ కుంకుమ ఆ దేవుడు ఇచ్చిన వరం. ఆ వరమే మా సత్తి, మా ఆయన సత్తి గారు. ఇక్కడ బాగా చెప్తుందండి సత్తి గారు. బావగారిని సత్తి గారు అంటున్నావా, డార్లింగ్ గారు అంటున్నావా? లేదు, బంగారం అంటున్నా. బంగారం గారు, పిన్ని గారు విన్నారా? మీరేమో మురిసిపోతున్నారు బంగారం గారు అని. తర్వాత తెలుస్తుంది. సరే, ఒక టైం ట్విస్ట్ ఆడదామా? జాగ్రత్తగా విను. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాండ్ర కోసం తాటి పళ్ళు తట్లో వేసుకొని తాడు రోడ్లో వెళ్ళిపోతున్న తాలింపు పాపారావు. కమాన్ చెప్పే. తాత ఒకటే. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాటి పళ్ళు. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు. తాటి పళ్ళ కోసం తాత ఎక్కిన తాటి పళ్ళ చెట్టు. కాదు, ఇప్పుడు బావతో చెట్టు లెక్కగలవా సతి బావ పుట్ట లెక్కగలవా అని పాడాలనుకో. పాడు. అప్పుడు ఇది ఉండదు, టంగ్ ట్విస్టర్. ఓకే, రెడీ? చెట్టు లెక్కగలవా సతి బావ పుట్ట లెక్కగలవా. పాడు. యాక్షన్. సత్య. లెక్కగలవా అందరూ. చెట్టు లెక్కగలవా బావా పుట్టని. సత్యబాబా ఇగో ఇది ఇక్కడ. తొందరగా హనీమూన్ తీసుకెళ్ళి 6 నెలలు అక్కడే ఉండండి బాబా, మీరు రాకండి. వేడే చప్పట్లు పట్టండి. సంధ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. అంతా మనం అనుకున్నట్టు జరుగుతుందా? అవుతుందా? అవ్వకపోతే సంధ్య గారు ఊరుకుంటారా ఏంటి? అసలే పవర్ఫుల్ సంధ్య గారు. సూపర్ సంధ్య గారు. ఏం చేస్తుంటారు ఇంట్లో బావని దర్దాడ్? లేదు. అవునా? ఇంట్లో బావని దర్దాడ్? అవును. చుట్టుపక్కల వాళ్ళందరినీ దర్దాడ్? కాదు. నువ్వు అవునా అని చెప్పేదాకా ఇదే. రెడీ? ఇంట్లో బావని దర్దాడ్?
అవును. చుట్టుపక్కల వాళ్ళందరూ దర్. అవును. ఇంకేంటి సంధ్య గారి సంగతులు? బావగారి పేరేంటి? భార్గవ్ సంతోష్. భార్గవ్. మా ఆయన పేరు సంతోష్ అన్నారా, లేకపోతే ఆయన పేరే భార్గవ్ సంతోష్? భార్గవ్ సంతోష్. ఆయన పేరు 2. వెళ్ళేటప్పుడు 10 లక్షలు కట్టాలండి. ఎందుకండి? నా పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఆయనే పెద్ద, మీరే వాళ్ళ పేరు పెట్టుకున్నారు. ఏమని పిలుస్తావు భార్గవ్ని? సంతు భార్గవ్. అమ్మా, నా చిన్నప్పుడు నాకు తెలిసింది ఈ భార్గవ్లో ఉంటది. మా కాలేజీలో కూడా నన్ను అందరూ భార్గవ్ అని పిలిచేస్తే భార్గవే అన్నాను అనేవారు. అమ్మా, నాకు తెలిసింది. ఎంత పెద్ద మాట అన్నావు మా బావని. సిస్టర్ అంతే, అందుకని సంతోష్ పక్కన పెట్టేసావా? ఏం లేదు సార్, అప్పుడప్పుడు సంతోషాన్ని కూడా పిలుస్తాం. అప్పుడప్పుడు సంతోషమైనప్పుడు సంతోషాన్ని పిలుస్తాం. లేదు అంటే పెద్ద ప్లానింగ్. ఏంటి సిస్టర్, ఇంకా అమాయకుడైన మా బావ ఎక్కడ దొరికాడు మీకు? సంగారెడ్డిలో. ఎందుకు వెళ్ళారు సంగారెడ్డిలో? మీరు ఇక్కడ నార్కెట్పల్లిలో ఉండకుండా? ఏమో సార్, అట్లయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 6 years. సూపర్. చలో, మరి ఇప్పుడు మీరు ఒక హీరోయిన్ గా అయిపోయారు. మీ మేనేజర్ సంతోష్, భార్గవ్ సంతోష్ మీకు మేనేజర్. వెనకాల పట్టుకొని మేకప్ అయ్యి పట్టుకొని మీ వెనకాల వస్తున్నాడు, మీరేమో జుట్టు వెళ్తున్నారు. సో ఎలాంటి సినిమాలు యాక్ట్ చేస్తారు? కామెడీ. ఆల్ రైట్, ద గ్రేట్ కామెడీ ఆర్టిస్ట్ సంధ్య గారు ఇప్పుడు అదిరిపోయే డైలాగ్ తో యాక్షన్ చేయబోతున్నారు. వీడెవడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? ఇది డైలాగ్. ఓకే, రెడీ, యాక్షన్. వీడోడ ఎక్స్ట్రా యాక్టివ్. టేక్ 550. వీడెవడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? వీడెవడు ఎక్కువ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? పాపిస్టా? ఆర్టిస్ట్. భయమవుతుంది సార్. భయం ఎందుకో, మీరు సూపర్ హీరోయిన్. రెడీ, వీడెవడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? ఇది మన డైలాగ్. ఓకే, యాక్షన్. వీడెవడు ఎక్స్ట్రా చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? నన్ను చూపిస్తున్నావేంటి? అదిరిపోయే ఆఫర్, హీరోయిన్ ఆఫర్ వదిలేసుకున్నావు సిస్టర్. ఎంత పని అయింది. సరే, మనం టంగ్ ట్విస్టర్ చెప్దాం, జాగ్రత్తగా విను. తాటిపళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు. తాండ్ర కోసం తాటిపళ్ళు కొనుక్కొని తట్లో వేసుకుని తారు రోడ్డుకి వెళ్తున్న తాలింపు పాపారావు. తాటి చెట్టి కోసం తాటి పండ్ల కోసం ఎక్కిన తాట తాండ్రారావు. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు. ఈ ఒక్క లైన్ చెప్పు, మిగతాది మనం రీటేక్ చేద్దాం. తాటి చెట్టు కోసం తాటి పండ్ల కోసం తాటి చెట్టు ఎక్కిన తాత తాండ్రారావు. తాటి తాండ్రారావు. తాటియా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు. చెప్పు, ఇది చెప్పు, ఇది ఒక్కటి చెప్పు చాలు. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాటి తాండ్రారావు. తాండ్ర తాతారావు. ఆడెవడో విన్నాడంటే నిజంగా చచ్చిపోతాడు. నన్ను ఎందుకు ఇలా కొని చేసేస్తున్నారు అని. సరే, రెండోది. తాటి తాండ్ర కోసం తాటి పళ్ళు కొనుక్కొని తట్లో వేసుకుని వెళ్తున్న తాండ్ర పాపారావు. తాటి తాండ్ర కోసం తాటి పళ్ళు కొనుక్కొని తట్లో వేసుకొని తారు రోడ్లు వెళ్తున్న తాలింపు పాపారావు. తాటి తాండ్ర కోసం తాటి తాండ్ర కోసం తాటి పండ్లు తట్టలో వేసుకొని తారు రోడ్డు వెంట వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? తాటి పండ్ల కోసం. ఆడి కర్మ మన కర్మ, అంతే కదా. ఓకే, చప్పట్లు కొట్టండి. అనుష్ గారు, ఏంటి సంగతులు? బావగారి పేరేంటి? పృథ్వీ సంతోష్. మళ్ళీ ముద్దుగా పృథ్వీని ముద్దుగా ఏమంటారండి? పిల్వన్, పేరు పెట్టి పిల్వన్. ఏమని పిలుస్తారు మరి? ఏవండి. అది జస్ట్ నార్మల్ పేరు, ముద్దుగా కాదు. అది ముద్దు పేరు చెప్పు. నాన్న. పిల్లలు ఏమంటారు? అప్ప. మీరు సడన్ గా హీరోయిన్ అయ్యారు. ఏ హీరో కావాలి మీ పక్కన యాక్ట్ చేయడానికి? మా ఆయన ఉంటే చాలు. ఆయన హీరో ఎక్కడ అయ్యాడు పాపం? ఆయన తన్నే పెట్టుకుంటాం. ప్రొడ్యూసర్ మీరు కాదు అయితే సినిమానే వద్దు. సరే, జాగ్రత్త టంగ్ ట్విస్టర్ ఆడదాం. జాగ్రత్తగా వినండి. ఇంకా తాలింపు తాతారావు అయ్యేలా లేదు ఈ రోజు. రివర్స్ లో వస్తాను. ఓకే. తాటి తాండ్ర కోసం తాటి పళ్ళు కొనుక్కొని తట్లో వేసుకొని తాడు రోడ్డు మీద వెళ్తున్న తాలింపు పాపారావు. ఇది చెప్పండి. అర్థం కాలేదు సార్. ఫస్ట్ అర్థం కాలేదా? తాటి తాండ్ర కోసం తాటి పళ్ళు కొనుక్కొని తట్టలో వేసుకొని తారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న తాలింపు పాపారావు. కాలేదు.
చెప్పండి యాజిడి చెప్పండి. తాటి తాండ్ర కోసం తాటి తాండ్ర కోసం తాటిపళ్ళు కొనుక్కొని తాటి పళ్ళు కొనుక్కొని తట్లో వేసుకొని తట్లో వేసుకొని తారు రోడ్డు మీద తాటి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నా నడుచుకుంటూ వెళ్తున్నా తాలింపు పాపారావు. తాలింపు పాపారావు. ఇప్పుడు చెప్పండి. మనం ఏం చదువుకున్నాం సిస్టర్? ఇంటర్ ఇంటర్. ఇంటర్ పాసా ఫెయిలా? పాస్ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా పాస్. సెకండ్ ఇయర్ కూడా పాసా? నేను 10th ఫెయిల్, మీరు ఇంటర్ పాస్. ఎవరు ఎక్కువ? మీరే ఎక్కువ. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్లాంటివి, మాకు లేదు. ఏంటి ఫెయిల్ అవడంలోనా? కాదు, ప్రోగ్రాంలు చేయడం. అమ్మా అమ్మాయి ఎంత మాట అందండి. ఫెయిల్ అవడంలో ఎక్స్పీరియన్స్ ఉందండి సిస్టర్. అది కూడా ఒక టాలెంటేగా. మా వెటర్నరీ డాక్టర్ గారు చెప్పి ఒక ఇంజెక్షన్ చేపిస్తా. వద్దొద్దు వద్దంట. కంగ్రాచులేషన్ డాక్టర్, కంగ్రాట్స్. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఇరగదీసే ఎంటర్టైన్మెంట్. ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఒక స్పెషల్ ఫన్ గేమ్. ఏం చేయాలంటే ఇద్దరు కలిసి ఆడతారు. సో ఒకరికి పైన మ్యూజిక్ ఉంటుంది, డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు మ్యూజిక్ వింటూ ఉంటారు. సో ఇంకొక పర్సన్ నోరుతో మాట్లాడకుండా నేను చెప్పిన సినిమా పేర్లు కానీ, సాంగ్ కానీ, సినిమా యాక్టర్ల పేరు కానీ ఏదైనా ఒక వర్డ్ ఇస్తా. అది సో దానికి తగ్గట్టుగా వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా ఉపయోగించి అద్భుతమైన బొమ్మలు గీయాలన్నమాట. ఆ బొమ్మలు చూసి ఇటువైపు ఉన్న వాళ్ళు అదేంటో ఫైండ్ అవుట్ చేయాలి. అంతే, సింపుల్. సో బొమ్మలు గీస్తాం అన్నవాళ్ళు ఒకడు, చెప్పగలుగుతాం అన్నవాళ్ళు ఒకడు, ఇద్దరు కలిసి ఆడతారు. ఫస్ట్ జోడీ రెడీగా ఉంది, వచ్చేయండి మా. ఆల్రెడీ ఇక్కడ అన్నపూర్ణమ్మ గారు, ఇక్కడ రమ్య గారు రెడీగా ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు గెస్ట్ చేస్తారు, రమ్య గారు అద్భుతంగా చేస్తారు. ఓకే, అన్నపూర్ణమ్మ గారు వినబడుతుందా? ఏం వినబడుతుంది? దొంగచాటుగా మా మాటలు వింటున్నావా? ఎందుకు వింటున్నావు? ఏం వినబడలేదు కదా. ఇప్పుడు ఆమె గీస్తారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే, మీ ఫస్ట్ మా ఇంటి బంగారం. సినిమా పేరు గుడిసె. బొమ్మరిల్లు కాదంట, కొత్త సినిమా. ఇల్లు వేసారు, ఇల్లు. మా ఇంటి బంగారం కాదు, మీకు ఏమైనా కొంచెం అయినా ఏమైనా ఒక పూరి గుడిసి చూసి మా ఇంటి బంగారం ఎలా? అసలు బంగారానికి ఆ గుడిసికి ఏమన్నా ఉందండి? రైట్ ఆన్సర్. రెండో క్వశ్చన్, కొడితే కొట్టాలరా 6 కొట్టాలి. ఏమేసేద్దామని రెడీ అయిపోయారో. ఓకే అని వెళ్ళిపోయారు. ఇందాక ఒక గుడిసేసింది మా ఇంటి బంగారానికి. వామ్మో, వాళ్ళిద్దరు ఎవరో. ఓ క్యారెట్, ఆ పక్కన బీట్రూట్. బ్యాట్ బాల్, క్రికెట్. క్రికెటా? అదే అదే. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. రైట్ ఆన్సర్. మీరిద్దరు సాధించారు 2 పాయింట్స్. కూర్చోండి మా. ఓ థ్యాంక్ యూ. ఆల్ రైట్, మన గేమ్ ఆడడానికి నెక్స్ట్ విజయ అండ్ ఈశ్వరి గారు రెడీగా ఉన్నారు. సో ఈశ్వరి గారు అద్భుతంగా ఆటేస్తారు, విజయ గారు అద్భుతంగా అనౌన్స్ చేస్తారు అనమాట. రెడీ? మొదటి ప్రశ్న, ఆర్టిస్ట్ పేరు చెప్పాలి. ఓకే, విజయశాంతి. అచ్చా, అది విజయశాంతి గారి ఫేసు. డైరెక్ట్ 2 చేతులు లేవు, పాపం కాళ్ళకి వెళ్ళిపోయింది. ఆర్టిస్ట్ నేమ్, హీరోయిన్ పేరు చెప్పాలి. హీరోయిని. సినిమా హీరోయిన్. అవసరమైన వినపడవు. సినిమాలో హీరోయిన్, లేడీ. హీరోయిన్ పేరు నువ్వు దాని బొమ్మల వీతో మొదలవుద్దంట పేరు. వీతో. లవ్ స్టోరీ. వి. హీరోయిన్ పేరు సమంత. పైన టోపీ పెట్టు, చేతిలో లాఠీ పెట్టు. పోలీస్ మ్యాన్. పోస్ట్ మ్యాన్. 5 4 3 2 1.
ఓకే, మొదటి ప్రశ్న పోయింది. రెండో క్వశ్చన్, సాంగ్ వస్తుందా? సినిమా టైటిల్. ఓకే, ఇంద్ర. ఇప్పుడు వీణ స్టెప్ ఎలా ఎత్తదో అమ్మో. సినిమా టైటిల్. లేకపోతే మేఘాలయ, మేఘాలు, ఆకాశం. ఇంద్రధన్ సైడ్ రెయిన్బో. ఆకాశం. ఆకాశం నుంచి కమింగ్ పర్సన్. వర్షం. ఇంద్రధనుస్. 7 కలర్స్. ఇంద్రధనుస్. సినిమా టైటిల్. ఆకాశం అంతా నువ్వే. స్టెప్ ఇటు చూడు. డాడీ. డాడీ. చిరంజీవి. చిరంజీవి. ఇంద్ర. రైట్ ఆన్సర్. ఓకే, సూపర్. 1 పాయింట్ వచ్చింది మనకి. ఈ రోజు ఓషియంలో మనం ఆడాం స్పెషల్ ఫన్ గేమ్. అంత విన్నర్స్ అన్నపూర్ణ గారు, రమ్య గారు. రమ్య గారు కంగ్రాట్స్, అన్నపూర్ణమ్మ గారు కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సరిత గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అందరూ మన వాళ్ళే, మన ఫ్యామిలీయే. చెప్పండి అమ్మ, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు 3 పిల్లలండి, 2 బాబులు, 1 పాప. లాస్ట్ టైం కరోనా అప్పుడు డయాలసిస్కి వెళ్తే కరోనా వచ్చి చనిపోయిందండి. సేమ్ మళ్ళీ 1 మంత్కే బాబుకి వచ్చింది కరోనా, అది డయాలసిస్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది. మొన్న రీసెంట్గా 7 నెలల క్రితం చనిపోయిందండి బాబు కూడా. చనిపోయినాడు బాబు. ఎంత వయసు మా పాపకి? పాపకి 21 సంవత్సరం ఉంటుందండి. పెద్ద పాప అయ్యారు. పెద్ద పాప. మ్యారేజ్ చేద్దామని అనుకున్నాము, ఈలోపే ఇంకా డయాలసిస్ ప్రాబ్లం వచ్చింది, దాంట్లోనే కరోనా వచ్చి చనిపోయింది. కరోనా టైంలో అండి. ఈ తర్వాతకి 1 మంత్కి మళ్ళీ బాబుకి స్టార్ట్ అయింది సో తను కూడా డయాలసిస్ ప్రాబ్లం. ఎంత వయసు బాబుది? బాబుకి అప్పుడు 20 సంవత్సరాలు ఉన్నాయండి. చదువుకుంటుండు డిగ్రీ లాస్ట్ ఇయర్ అండి. ఇప్పుడు రెండో బాబు చిన్న బాబు అండి. పెద్ద బాబు ఏమో కొంచెం మెంటల్ కండిషన్ బాగుంటుంది ఆయనకి. తను కూడా స్పెషల్ చైల్డ్. ఆయన కూడా ప్రత్యేకంగా ఒక మనిషి ఉండి చూసుకోవాలి బాబుని కూడా. ఇద్దరు అట్లానే అయిపోయారు. ఆయన మా బాబు చనిపోయినాక 1 మంత్కి మళ్ళీ మా అత్తగారు కూడా అదే పీకర్ తోటి చనిపోయిందండి. మనవలకి ఎలా అయిందనే బాధలో చనిపోయింది. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అవుతుందండి మా అత్తగారు చనిపోయి. సార్ ఏం చేస్తారు? సారు మిల్క్ సెంటర్ అండి మాది. మిల్క్ సెంటర్ అంటే ఇప్పుడు పెద్ద బాబుని చూసుకోవాలి అంటే తనకి ప్రతిదీ ఎవరో ఒకడు ఉండి దగ్గరుండి చేయాలండి. బయటకు ఒక్కడే వెళ్తాడు కానీ కొంచెం అంతగానో గుర్తుంటదండి, ఏది చూసుకోలేడు. వెళ్తాడు, అటు ఇటు తిరుగుతాడు. ఎవరో ఒకరు కూడా ఉండాలి. ఎంత వయసు తనకి? ఆయనకి 29 ఏళ్ళు ఉంటాయండి. సో ఇంకా మన స్పెషల్ చైల్డ్ కాబట్టి ఇంకా మీ జీవితాంతం మీ దగ్గరే ఉండాలండి. ఇక ఆయనకి ఎవరు చూసేటోళ్ళు, మేము బతికున్నంత సేపు అయితే మేము చూసుకోవాలి. ఇక తర్వాతకి ఇక దేవుడు దయ. మనం అందరం దేవుడు ఉన్నాడనే అనుకుంటాం, కాకపోతే ఇక్కడ చూసారా, సో తల్లిదండ్రులు లేకుండా ముందుకు నడవలేడు, ఏ పని చేసుకోలేని స్పెషల్ చైల్డ్ అంటే తను ఉన్నాడు. సరే మిగతా ఇద్దరు బానే ఉన్నారు, వాళ్ళకి ఏదో మంచిగున్నారు అనుకుంటే వాళ్ళనే దేవుడు తీసుకెళ్ళాడండి. తీరా పాపకి మ్యారేజ్ అయ్యే టైం అండి. బాబాయేమో మంచి చదువుకుండు, ఆయన కొంచెం చేతికి వస్తాడు, మంచిగా అయితే అనుకున్న టైంలోనే ఆ బాబు కూడా అట్లనే అయిందండి. ఎలా అమ్మా ఇంత బాధ పెట్టుకొని బయటికి ఎలా ఉండగలుగుతున్నారు మీరు? అసలు తప్పదు కదండి, బాబు ఉన్నాడు. మేము ఏదన్నా ఈ పికర్ తోటి చనిపోయినా కానీ మళ్ళీ బాబుకు చూసుకునేంత ఉండదు కదండి, ఎవరు చూసుకుంటారు? ఇక అందుకని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటా, ఆ బాబుని చూసుకుంటా. అదే పక్కన వాళ్ళు చూసి ఇట్లా ఉన్నావు, కొంచెం ఈ ప్రోగ్రామ్ కన్నా కొంచెం మంచిగా ఉంటామని తీసుకొని వచ్చారండి. ఇక్కడ లోపల ఉండే కష్టం పెట్టుకొని బయటికి సో దర్జాగా ఉన్నట్టుగా ఉండి ఆ కష్టాన్ని భరిస్తూ ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఆడవాళ్ళకి మాత్రమే ఉంది. సో మీరే ధైర్యంగా ఉండాలి అని సార్కి ధైర్యం చెప్పి, సో ఆ బాబే మీ ప్రపంచం అనుకొని ఆయన ఇంకా రేపొద్దు పెళ్లి చేసి పంపలేరు, ఇంకో ఇంటికి పంపలేరు. ఇట్లా బతికున్నాం సార్, లేకపోతే ఇంత మాత్రం కూడా ఉండేవాళ్ళం కాదు. చిన్న మిల్క్ సెంటర్ మాది, దాంట్లో బాబుకి పెట్టి చాలా ఖర్చు, భూములు ఉంటే చాలా ఖర్చు పెట్టినామండి. భూములు ఉండే అవి కూడా అమ్మేసి పెట్టేసినాం.
పాపకు పెట్టినాం, ఆమె చనిపోయినాక మళ్ళీ బాబుకు పెట్టినాం. మ్మ్. ఇంకా చాలా అసలు ఏదో ఒకటి చేసి ఇదైపోయింది. బతికించుకోవాలనుకునే అని ఆశ ఉండే ఆశ మాకు. ఉండేది మీకు. మాకేం లేకున్నా పర్వాలేదు, పిల్లలు ఉంటే చాలు అనుకున్నాను సార్. అమ్మ, ఇలాంటి టైంలో ఎవరో ఒకరు సపోర్ట్ ఉండి చుట్టుపక్కల వాళ్ళు కానీ, దయచేసి మీరందరూ చుట్టూనే ఉంటారు కాబట్టి సరిత గారికి. సో తను ఎలాగో పిల్లల్ని తెచ్చుకోలేదు, సో ఆ పిల్లలు రాలేరు. సో మీరందరూ చుట్టూ ఉన్న వాళ్ళే ఆమెకి ఫ్రెండ్స్గా, చుట్టాలుగా, అక్కగా, చెల్లిగా ఉండి ప్రతి విషయంలో సరిత ఇటు చెయ్యి అట్రా అని తీసుకెళ్తూ తనకి తోడుగా ఉండి 4 మాటలు చెప్తూ ఉంటే సో ఈ బాధ నుంచి బయటపడగలుగుతారు. జీవితాంతం ఉండే బాధ ఇది, జీవితాంతం వెంటాడే బాధ. మనందరం ఒకటే ఫ్యామిలీ, అదే అనుకొని హ్యాపీగా ఉండాలి. సో ఏం జరిగినా ఏమో మన చేతుల్లో లేదు. ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు ఉంటారో లేదో కూడా తెలియదు. కాబట్టి ఉన్న రోజులు మనం హ్యాపీగా ఉండాలి. సో ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో బాధను మా అందరితో షేర్ చేసుకున్నారు. డెఫినెట్గా మనందరం ఒకటే ఫ్యామిలీ అనుకునే ఉందాం. సరేనమ్మా? అమ్మ, మా అందరి తరపున మీకు చిన్న కానుక. ఎందుకు అంటే ఇది చూసినప్పుడల్లా మేమందరం మీకు గుర్తు రావాలి. సరేనమ్మా? బీ స్ట్రాంగ్ మా, జాగ్రత్త. సార్ని అడిగానని చెప్పండి. ఆల్రైట్, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బామలు సత్యభామల్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో బామలు సత్యభామలు. నమస్తే.